అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నిఖిల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సాయి స్వరూప హాస్పిటల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే సందర్భంగా యాజ్ ఎ గైనకాలజిస్ట్ నాకు కొన్ని అవేర్‌నెస్ టిప్స్ ఆడవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ద మెయిన్ థింగ్ ఏంటంటే, ఆడవాళ్ళు ప్రతి ఫ్యామిలీలో తన ఫ్యామిలీ హెల్త్ ప్రయారిటైజ్ చేసుకుంటారు. తన పిల్లల హెల్త్ ప్రయారిటైజ్ చేసుకుంటారు. కానీ తన హెల్త్ అనేది చాలా లీస్ట్ ప్రయారిటీలో పెట్టుకుంటారు. అది చాలా తప్పండి. సో ఆన్ దిస్ అకేషన్ కొన్ని ఫ్యూ టిప్స్ గురించి డిస్కస్ చేద్దామా మరి? ఫస్ట్ థింగ్ ఇస్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్. ప్రతి ఆడవాళ్ళు సంవత్సరంలో ఒక్కసారైనా తన రెగ్యులర్ చెకప్స్లో ఈ 3 టెస్ట్లు ఉండేటట్టు ఇంక్లూడ్ చేసుకోండి. ఫస్ట్‌ది ఏంటంటే సర్వైకల్ ముఖ పరీక్ష టెస్ట్ అనేది, దాన్ని మనం పాప్స్మియర్ టెస్ట్ అని అంటాం. ఇది మనం గర్భసంచి మూతి క్యాన్సర్ సంబంధించి రూల్ అవుట్ చేయడానికి చేసే టెస్ట్. రెండోది బ్రెస్ట్ టెస్ట్. మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ 2 వైపులా ఏమైనా గడ్డలు తాకుతున్నాయా లేదా అనేది గమనించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి బ్రెస్ట్ టెస్ట్ అనేది డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. మూడోది హార్మోన్స్ అండ్ థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఈ 3 మనం స్క్రీనింగ్ టెస్ట్లు ప్రతి సంవత్సరం చేసుకుంటే ఎటువంటివి ఏ ఇష్యూస్ ఏదైనా ఇనీషియల్ ఫేజ్లో ఉన్నా మనకు అది తొందరగా క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సెకండ్ థింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం. అంటే రెగ్యులర్గా ప్రోటీన్ ఫుడ్ తినడం, ఆకుకూరలు కనీసంలో 3 సార్లు అయినా కన్స్యూమ్ చేయడం, మిల్క్ అనేది వారంలో కనీసం 3 సార్లు తీసుకోవడం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవడం చేయాలి. రోజుకి కనీసం 30 నిమిషాలు వ్యాయామం, అది యోగా అవనివ్వండి, ఏరోబిక్స్ అవని, స్కిప్పింగ్ అవనివ్వండి, ఏదైనా సరే రోజుకు ఒక 30 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ మీద కేటాయించడం. నిద్ర సరిగ్గా ఉంచుకోవడం, వాటర్ ఇంటేక్ కనీసం రోజుకు ఒక 2.5 నుంచి 3 లీటర్లు మెయింటైన్ చేయడం చేయాలి. మూడోది మెన్స్ట్రల్ హెల్త్ అండ్ అవేర్నెస్ గురించి. పీరియడ్స్ ఉన్నా, ఫ్లో ఎక్కువగా ఉన్నా, పీరియడ్ అప్పుడు పీరియడ్ క్రాంప్ పెయిన్స్ చాలా విపరీతంగా ఉన్నా మీ నియర్ బై గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ మెంటల్ హెల్త్ గురించి. ఆడవాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. నిద్ర కనీసం రోజుకు ఒక 7 గంటలు నిద్రపోయేటట్టు చూసుకోండి. సో ఆడవాళ్ళ హెల్తే వాళ్ళ శక్తి, వాళ్ళ బలం. ఎట్ ద ఎండ్ ఐ జస్ట్ వాంట్ టు విష్ ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే.